దేవునికి స్తోత్రాలు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. మీ దర్శనమును మీ ఎదుట ఉంచుకొనుట గురించి ఈరోజు మీతో మాట్లాడాలనుకుంటున్నాను. నిరంతరం చూస్తున్న దాని వైపు కదులుచున్నామని అధ్యయనాలు మనకు చెబుతున్నాయి. దేవుడు వాగ్దానం చేసిన దాన్ని నీకు గుర్తు చేసేదానికి అది సింబాలికే అయినా కూడా నువ్వు దాన్ని ఎదుట ఉంచుకోవాలి. నీకు వివాహం కాకుండా ఉండి నువ్వు వివాహం చేసుకోవాలని కోరుకుంటున్నట్లయితే మీ ఇంట్లో టేబుల్ మీద ఖాళీ ఫోటో ఆల్బమ్ను ఉంచుము. అందులో నీ పెళ్లి ఫోటోలు పెట్టుకుంటావు. నువ్వు దాన్ని చూసినప్పుడు దానివైపు కదులుచున్నావు. ఒక యవనస్తుడు ప్రపంచమంతా తిరిగి సేవ చేయాలని కలగన్నాడు. అతను ఒక చిన్న పల్లెటూరులో పుట్టాడు. అతనికి ఎటువంటి సత్సంబంధాలు లేవు, ఆహ్వానాలు లేవు. అయితే అతడు వెళ్ళి ఒక సంచి కొని తన బీరువాలో ఉంచాడు. అతను దాన్ని చూసిన ప్రతిసారి దేవుడు నూతన ద్వారం తెరుస్తాడని ఆయనకు వందనాలు చెల్లిస్తున్నాడు. ఏమి జరుగుతున్నది? అతని విశ్వాసం వృద్ధి పొందుతున్నది. అతని దర్శనం పెద్దదవుతున్నది. అతను దానివైపు కదులుచున్నాడు. మీలో కొందరు దేవుని శక్తిని చూడడం లేదు. మీకు విశ్వాసము, ప్రతిభ, దృఢ సంకల్పము లేనందున కాదు. అయితే సరైన వస్తువులు మీ ఎదుట ఉంచుకోనందునే. మీరు మీ దర్శనం చూడలేకపోతే మీరు దానివైపు కదలడం లేదు. మీ ఇల్లంతా మీకు ప్రేరణ కలిగిస్తున్న చిత్రపటాలు, మిమ్మల్ని ప్రోత్సహిస్తున్న లేఖన వచనాలు, మీ విశ్వాసాన్ని బలపరుస్తున్న జ్ఞాపికలు ఉండాలి. అది మీరు కొనుక్కునే క్రొత్త ఇంటికి మీ కీరింగ్లో ఉన్న తాళం చేయ కావచ్చును. అందరూ మిమ్మల్ని అడుగుతున్నారు, ఆ అదనపు తాళం చేయ దేనికి? అది అందువేలో ఉన్న ఇంటి కొరకు. నువ్వు దేని కొరకు ప్రార్థన చేస్తున్నావో, దేనిని కలగంటున్నావో, దేవుడు వాగ్దానం చేసిన దాన్ని నీకు గుర్తు చేసేదానికి దాన్ని ఎదుట ఉంచుకోను. మనం ఈ సూత్రాన్ని లేఖనంలో చూస్తున్నాము. జెరుబ్బాబెల్ దేవాలయం పునర్నిర్మాణం చేయాలనుకున్నప్పుడు అతడు వెళ్ళి పునాది వేశాడు. అయితే ప్రజలు అతనికి విరోధంగా లేచారు. ఆ పని ఆపమని అతను బలవంత పెట్టారు. 10 సంవత్సరాలు ఏ పని జరగలేదు. ప్రవక్త అయిన జకర్యా వచ్చి ఒక ఆసక్తికరమైన పని చేయమని అతనికి చెప్పాడు. అతను అన్నాడు, వెళ్ళి తలరాయి తెచ్చుకో అన్నాడు. తలరాయి అంటే భవనానికి చివరగా వేయడానికి ఉంచిన రాయే తలరాయి. అది సింబాలిక్గా ఉంది. అది పూర్తయిన పనికి ప్రతినిధిగా ఉంది. ఆ తలరాయి అతను ఎదుట ఉంచుకోవాల్సిన ప్రాముఖ్యత ఎందుకు? ఎందుకంటే అతను దాన్ని చూసిన ప్రతిసారి దేవుడు తాను ఆరంభించిన దాన్ని ముగిస్తాడని అది అతను గుర్తు చేసింది. జెరుబ్బాబెల్ అలసిపోయి నిరుత్సాహపడ్డానికి శోధింపబడినప్పుడు అతడు వెళ్ళి ఆ తలరాయిని చూచేవాడు. అది దేవుడు అతనితో ఇలా చెప్పుచున్నట్లున్నది, నేను ఇంకనూ సింహాసనం మీద ఉన్నాను, నేను వాగ్దానం చేసిన దాన్ని నెరవేరుస్తాను, విశ్వాసమందు నిలిచి ఉండము. నేను మిమ్మల్ని అడుగుచున్నాను, మీ తలరాయి మీ ఎదుట ఉన్నదా? మీ స్వప్నాలు నెరవేర్చుకునేదానికి ప్రతినిధిగా ఉన్న చివరి వస్తువు ఏదైనా మీకున్నదా? సరిగ్గా పనిచేయని కుమారుడున్న దంపతులను నేను ఎరుగుదును. అతడు అనేక సంవత్సరాలు తన తల్లిదండ్రులతో మాట్లాడలేదు. చాలా దారి తప్పాడు. వారు వెళ్ళి ఒక బైబిల్ కొని దాని మీద అతని పేరు రాసి దాన్ని తమ టీపాయ మీద ఉంచారు. అది వారికి తలరాయి. వారు దాన్ని చూసిన ప్రతిసారి అతడు తిరిగి వస్తున్నాడు, ఇది కాలసూచన మాత్రమే అని అనుకునేవారు. ఈ రోజున అతను మనసు మార్చుకొని అదే బైబిల్ పట్టుకొని తన తల్లిదండ్రులతో కలిసి ఆరాధనకు వెళ్ళుచున్నాడు. కిరణ్ అనే విశ్వాసిని నేను ఎరుగుదును. అతడు కవల సహోదరుడు. అతనికి చిన్నప్పటి నుండి కవల ఆడపిల్లలు కలగడం ఇష్టం. అతను ఎల్లప్పుడూ కవల పిల్లలు కలుగుతారని కలగంటుండేవాడు. కిరణ్ మరియు అతని భార్య లీసా సంతానం పొందుకొనుట కొరకు అనేక సంవత్సరాలు ప్రయత్నించి సఫలం కాలేదు. లీసా
సంతాన సాఫల్య చికిత్సలన్నీ తీసుకుంది, అనేక సర్జరీ చేయించుకుంది, అయినా ఇంకా సంతానం అందలేదు. వారు నిరుత్సాహపడ్డారు. అది జరుగుద్దు అన్నట్టు కనిపించలేదు. ఒక రోజున కిరణ్ తనకొచ్చిన మెయిల్ని తెచ్చుకునేదానికి మెయిల్ బాక్స్ వద్దకు వెళ్ళాడు. అందులో ఒక చిన్న పొట్లం ఉంది. అతడు రిటర్న్ అడ్రస్ హగ్గీస్ అని ఉండడాన్ని గమనించాడు. అతడు అనుకున్నాడు, ఇది వింతగా ఉంది, నేను హగ్గీస్ నుండి ఏ ఆర్డరు పెట్టలేదు. అతడు దాన్ని తెరిచి చూడగా అందులో 2 డైపర్స్ ఉన్నాయి. వారు తమ ప్రోడక్ట్ని అమ్ముకోవడానికి ప్రచారం చేస్తూ శాంపిల్స్ని పంపారు. కిరణ్ వాటిని త్రోసిపుచ్చి ఉండవచ్చును, ఇవి అవసరం లేదు, పిల్లలు ఎవరూ లేరు. లేదు, అది దేవుడి నుండి వచ్చిన సూచనగా అతడు దాన్ని స్వీకరించాడు. అతడు ఆ 2 డైపర్స్ని చూసినప్పుడు తన లోపల ఏదో కథలకు వచ్చినట్టు అనిపించింది. అతడు పరిగెత్తుకొని లేసా వద్దకు వెళ్ళి, మన నవశిశువుల కొరకు మనకు తొలిసారిగా 2 డైపర్స్ వచ్చాయి అని చెప్పాడు. అతడు ఆ డైపర్స్ మీద తారీఖు వేసి వాటిని తన బీరువాలో ఉంచాడు. నెలల తరబడి అతడు మరలా ఆ డైపర్స్ని చూచాడు. నువ్వు ఒకదాన్ని చాలా కాలం చూస్తుంటే అది నీ చిన్న మెదడులో ప్రవేశించి చివరికి అది జరుగుతుందని ఎరిగిన స్థితిలో ఉన్న మనసులో పడుతుంది. ఒక రోజున అనుకోకుండా ఒక పాత స్నేహితురాలు ఫోన్ చేసి, ఒక శిశువును దత్తు తీసుకోవడానికి మీరు ఇష్టపడుతున్నారా అని అడిగింది. వారన్నారు, మేము తప్పకుండా దత్తు తీసుకుంటాం. ఆమె అనింది, సరే, 2 శిశువును దత్తు తీసుకుంటారా? వారు పుట్టబోతున్న కవల ఆడపిల్లలు. ఈ రోజున లీసా, కిరణ్ కవల పిల్లలను కలిగి ఉన్నారు. వారు 15 సంవత్సరం వయసులో ఉన్నారు, చాలా అందంగా ఉన్నారు. ఒకవేళ మీకు సంతానం కలుగుతుందని విశ్వాసం ఉంచుతుండవచ్చును. మీరు బేబీ డ్రెస్ కొనడానికి ఎందుకు వెళ్ళరు? దినమెల్లా మీరు వాటిని చూడగలిగినట్లు వాటిని మీ బీరువాలో పెట్టండి, మీ దర్శనం మీ ఎదుట ఉంచుకోనండి, పిల్లలు కలుగుతారని విశ్వాసం ఉంచిన ఒక విశ్వాసురాలను నేను ఎరుగుదును. ఆమె తన బేబీ రూమ్ అంతటినీ అలంకరించింది. ఆమెకు దానికి పెయింట్ వేయించింది, బెడ్డు, వాకరు కొనిపెట్టుకుంది. ఆమె తన సమయాన్ని, శక్తిని, డబ్బుని అన్నిటినీ వెచ్చించింది. ఆమె స్నేహితురాండు ఆమెను చూచి అంది వేలోని బేబీ కొరకు బేబీ రూమ్ను సిద్ధపరిచింది. ఏమి కొంచెం మతిపోయినట్టుంది అనుకున్నారు. అయితే ఆమె ఈ సూత్రాన్ని అర్థం చేసుకుంది. నువ్వు నిరంతరం చూస్తున్న దాని వైపు నువ్వు కదులుచున్నావు. 1 సంవత్సరం గడిచింది, పిల్లలు కలగలేదు. 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 10 సంవత్సరాలు కూడా గడిచింది. అయితే ఆమె నిరుత్సాహపడలేదు. ఆమె తన బిడ్డ అంది వేలు ఉన్నదని దేవునికి వందనాలు చెల్లించింది. దినమెల్లా ఆమె తన బేబీ రూమ్లోకి వెళ్ళినప్పుడు ఆ విత్తనం వేరుపోసుకుంటున్నది. ఏది జరుగుతున్నట్టు కనిపించలేదు. అయితే ఆమె దానివైపు కదులుచున్నది. సుమారు 20 సంవత్సరాల తర్వాత ఆమె ఒక బిడ్డ కాదు కానీ 2 బిడ్డలకు జన్మనిచ్చింది. ఆమెకు కూడా అదేవిధంగా కవల పిల్లలు కలిగారు. నీ విశ్వాసం వెలిగించుచున్నది, నీకు ప్రేరణ ఇచ్చుచున్నది. నువ్వు దేని కొరకు ప్రార్థన చేస్తున్నావో, దేని కొరకు విశ్వాసం ఉంచుతున్నావో దానిని గుర్తు చేసేదానికి నువ్వు ప్రతిరోజు చూచుటకు నీకేదైనా ఉన్నదా? సామెతల గ్రంథం 29వ అధ్యాయం 18వ వచనం చెప్పుచున్నది, దేవోక్తి లేని ఎడల ప్రజలు కట్టులేక తిరుగుదురు. దర్శనం లేకపోతే నువ్వు నిలిచిపోతావు. చాలామందికి తమ ఉత్సాహాన్ని కోల్పోవడానికి కారణం ఇదే. వారు దేవుడు తమకు వాగ్దానం చేసిన దాన్ని గుర్తు చేసేదానికి వారి ఎదుట ఏదీ లేదు. ఉదాహరణకు, మీరు ఒక మంచి గృహంలో ప్రవేశించాలని విశ్వాసం ఉంచుతున్నట్లయితే మీరు నిజంగా ఇష్టపడుతున్న ఇంటి చిత్రపటాన్ని కనుగొని దాన్ని మీ బాత్రూమ్ అద్దం మీద పెట్టండి. ఆ విత్తనాన్ని వేరుపోసుకొనివ్వండి. నువ్వు ఫలానా కాలేజీలో చేరాలని విశ్వాసం ఉంచుతున్నట్లయితే ఆ టీషర్ట్ కొని దాన్ని ధరించు. వారిలోగా ఉన్న కాఫీ మగ్గును తెచ్చి నీ కౌంటర్ మీద పెట్టు. నువ్వు ఆ టీషర్ట్ ధరిస్తున్న ప్రతిసారి, ఆ చిత్రపటాన్ని చూస్తున్న ప్రతిసారి, ఆ బేబీ డ్రెస్ను చూస్తున్న ప్రతిసారి ఇలా చెప్పు, దేవా, నీవు నా స్వప్నాలు నెరవేర్చుతున్నందుకై
నీకు వందనాలు చెప్పడమే నాకు ఇష్టం. దేవుడు వాగ్దానం చేసిన దాన్ని గుర్తు చేసేదానిగా ఉండనివ్వండి. నేనేం చెప్పుచున్నాను? నీ ఎదుట ఉంచుకున్న దాని వైపు నువ్వు కదులుచున్నావు. ఇప్పుడు నేను మీకు సవాల్ చేయనివ్వండి. నీ జీవితం కొరకైన దర్శనమును చిన్నదిగా ఉండనివ్వద్దు. మీరు గొప్పవాటిని విశ్వసించినందువలన మీరు దేవునికి అసౌకర్యాన్ని కలిగించడం లేదు. నిజానికి ఇది వ్యతిరేకంగా ఉంది. నువ్వు ఆ గొప్ప కార్యం చేయాలని విశ్వసిస్తే, నీ కుటుంబం కొరకై నూతన ప్రమాణాలను నిలపాలని విశ్వసిస్తే, నువ్వు దేవుని సరిహద్దును చెరిపేసి ఇలా చెబితే, దేవా నాకు దారి కనబడటం లేదు కానీ నీకు దారి కలదని నేను ఎరుగుదును గనుక ఈ కవల పిల్లలు కలుగుతారని నేను విశ్వసిస్తాను. నా వ్యాపారము, నా దాతృత్వము ప్రపంచాన్ని తాకుతాయని విశ్వసిస్తాను. నేను సంపూర్ణమైన స్వస్థత పొంది ఆరోగ్యం కలిగి జీవిస్తానని విశ్వసిస్తాను. నువ్వు ఆ విధంగా గొప్పవాటిని విశ్వసిస్తే నువ్వు దేవుణ్ణి సంతోషపరుస్తున్నావు. వినండి, సాధారణంగా కనిపిస్తున్నది ముఖ్యం కాదు. మనం అసాధారణమైన దేవుణ్ణి సేవిస్తున్నాం. నీ వనరులు ఆయన నదుల్లో ఉంచవు. నీ విద్య, నీ బ్యాక్గ్రౌండు, నీ దేశము ఆయన నదుల్లో ఉంచదు. నీ ఎదుట గొప్ప దర్శనం కలిగి ఉంటే నువ్వు కలగంటున్న దాన్ని దేవుడు చేయడం మాత్రమే కాదు కానీ ఆయన దాన్ని అద్భుతమైన పరిమాణంలో చేస్తాడు. నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ఎక్కువగా చేస్తాడు. నీ జీవితం కొరకైన దేవుని స్వప్నము నీ స్వప్నం కంటే గొప్పది. నువ్వు విశ్వాసము నిలిచి ఉంటే నువ్వు విశ్వసిస్తున్న దాన్ని ఆయన అద్భుతమైన పరిమాణంలో చేస్తాడు. స్నేహితులారా, నీ దర్శనం నీ ఎదుట ఉంచుకొని గొప్ప దర్శనం కలిగి ఉండి అది అసాధ్యమని మీకు మీరే చెప్పుకొనకుండా దేవుణ్ణి గణపరుస్తూ నీ శక్తి కొలది చేసిన ఎడల నువ్వు కలగంటున్న దాన్ని దేవుడు అద్భుతమైన పరిమాణంలో చేస్తాడు. అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ఆయన అత్యధికంగా చేస్తాడు. అనేక సంవత్సరాల క్రితం న్యూస్ పేపర్లో నేను ఒక వ్యాసాన్ని చూచాను. ఒక వ్యక్తి ఒక యూనివర్సిటీకి 100 కోట్ల రూపాయలను కానుకిచ్చాడు. నేను ఆ వ్యాసాన్ని కట్ చేసి నా డెస్క్లో పెట్టుకున్నాను. నేను దాన్ని చూసిన ప్రతిసారి నేను అలా చెబుతాను, దేవా నువ్వు యూనివర్సిటీకి చేశావు, నువ్వు పరిచర్యకు చేయగలవు. ఆ 100 కోట్ల రూపాయలతో మేము అదనంగా అనేక వేల మందికి సహాయపడగలము. నీ బలము, నీ ప్రతిభ, నీ వనరుల వలన నీ స్వప్నాలు నెరవేర్చుకొనగలిగితే నీ స్వప్నాలు చాలా చిన్నవి. మీ దర్శనం పెద్ద చేసుకోవాలి. నీ దైవిక లక్ష్యం చాలా గొప్పది. చిన్న లక్ష్యాలు, చిన్న స్వప్నాలు, చిన్న ప్రణాళికలు కలిగి ఉండలేనంత ప్రాముఖ్యమైనది నీ పని. మీ ఎదుట ఒక గొప్ప సంగతిని ఉంచుకోను. ఒక వ్యక్తి ప్రతిరోజు 10,000 మంది పిల్లలను పోషిస్తున్నాడు. అతను స్పాన్సర్ చేసేవారు రోజుకి 10,000 మంది పిల్లలకు సహాయం చేస్తున్నారు. దానిని నా ఎదుట ఉంచుకున్నాను. దేవా నీవు వారి పక్షమును చేశావు, నీవు మా పక్షమును చేయగలవు. దేవా మా కుటుంబము 10,000 మంది పిల్లల్ని ప్రభావితం చేయనివ్వండి. సరే పాస్టర్ గారు, నేను ఎప్పుడైనా అలా చేయడానికి కనీసం ఊహించలేను. 10,000 మంది పిల్లలా? నేనంత ఆశీర్వాదకరంగా ఉండగలనని ఊహించలేను. చింతించవద్దు, నువ్వు అంత ఆశీర్వాదకరంగా ఉండవు. దాని కొరకైన దర్శనం లేకపోతే అది జరగదు. ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తాను. అది సుదూరంగా కనిపిస్తున్నది, అది దాదాపు జరగనట్టే కనిపిస్తున్నది. అయితే నేను దాన్ని ఊహించలేనని ఎప్పుడూ చెప్పొద్దు. మంచి ఫిట్నెస్ కలిగి, మంచి శక్తి కలిగిన వారిని నువ్వు చూస్తున్నావు. నువ్వు కొంత బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నావు. నేను వారిలా ఉండడాన్ని కనీసం ఊహించలేను. నువ్వు ఒక అందమైన వీధిలో వాహనంలో వెళుతున్నావు. ఒక అందమైన ఇల్లుంది. నేను అలాంటి ఇంట్లో నివసించడాన్ని కనీసం ఊహించలేను. నాకు సొంత వ్యాపారం ఉంటుందని నేను ఊహించలేను. నేను ఒక పుస్తకాన్ని ప్రింట్ చేస్తానని నేను ఊహించలేను. వినండి, మీ ఊహలే మిమ్మల్ని అద్దుల్లో ఉంచుతున్నాయి. మీరు చూస్తున్న వాటిని మార్చుకోవాలి. నీ మనసులో ఉన్న ఊహా చిత్రాలకు శత్రువుని రంగు వేయనీయవద్దు. నువ్వు పై స్థాయికి ఎదుగుతున్నట్టు చూచుటకు, నీ స్వప్నాలు నెరవేర్చుకొనుటకు, ఆటంకాలను అధిగమించుకొనుటకు, ఆశీర్వాదము, వర్ధిల్లుట, ఆరోగ్యము, బలము, శక్తి, సామర్థ్యము పొందుకున్నట్టు చూచుటకు
మీ ఊహలను వాడుకొనుము. నేను దీని గర్వంతో చెప్పడం కాదు, కానీ 100 కోట్ల రూపాయల చెక్కును మాకు అందించడాన్ని నేను ఊహించగలను. ఇది నిజంగా సంతోషాన్ని ఇస్తుంది. మరి ఆ మరో వ్యక్తి సంగతి ఏంటి? మా పరిచర్య ప్రతిరోజు 10,000 మంది పిల్లలను తాగుతుందని నేను ఊహించగలను. అంతేకాదు, నువ్వు నీ విధిని నెరవేరుస్తావని నేను ఊహించగలను. నీ అప్పులన్నీ తీరతాయని నేను ఊహించగలను. నువ్వు సంపూర్ణమైన స్వస్థత పొంది ఆరోగ్యం కలిగి ఉంటావని నేను ఊహించగలను. నువ్వు నీ కంపెనీ నడిపిస్తావని నేను ఊహించగలను. నీ స్వప్నాల ఇంట్లో నివసిస్తావని నేను ఊహించగలను. నువ్వు ఈ సమాజానికి ఆశీర్వాదకరంగా ఉండి చరిత్ర సృష్టికర్త అవుతావని, నీ కుటుంబం కొరకై నూతన ప్రమాణాన్ని నిలుపుతావని నేను ఊహించగలను. ఇప్పుడు మీరు వాటిని ఊహించడం మాత్రమే కాదు, కానీ దేవుడు మీకు వాగ్దానం చేసిన వాటిని మీకు గుర్తు చేసేదానికి వాటిని మీ ఎదుట ఉంచుకోమని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఆయిల్ ఇండస్ట్రీలో పనిచేస్తున్న ఒక వ్యక్తిని గురించి నేను చదివాను. అతను చాలా నమ్మకమైన విశ్వాసి. ఎల్లప్పుడూ అర్పిస్తుంటాడు, సేవ చేస్తుంటాడు, ఇతరులకు సహాయపడుతుంటాడు. అతడు తన కంపెనీని మరొక సహాయకునితో ఆరంభించాడు. అది అంతకంతకు వర్ధిల్లింది. వారు ఆయిల్ డ్రిల్ చేయడంలో ప్రత్యేక గుర్తింపు పొందారు. అతడు సిబ్బందిని, సామాగ్రిని ప్రొవైడ్ చేస్తుంటాడు. అతడు తన సమయాన్ని అంతటినీ వేరువేరు రాష్ట్రాలు తిరగడానికి, లొకేషన్ను, సిబ్బందిని చెక్ చేసుకోవడానికి వెచ్చించాడు. ఒక రోజున ఒక పోటీదారు తన సొంత కంపెనీ విమానంలో ప్రయాణించడాన్ని ఇతడు చూచాడు. ఇతడు చేసిన పనే వారు చేస్తున్నారు. అయితే ఆ క్షణంలోనే ఒక రోజున ఇతనికి సొంత కంపెనీ విమానం ఉంటుందని దేవుడు అతని హృదయంలో ఒక స్వప్నం ఉంచాడు. దీన్ని అర్థం చేసుకోవాలి. ఇది అతనికి సుదూరంగా ఉంది. అతడు ఏనాటి భోజనం ఆనాడే చూచుకొని బొటాబొటీ సంపాదన ఉన్న కుటుంబంలో పెరిగాడు. అతను అప్పటికే ఆ మోసలోంచి బద్దలు కొట్టుకొని బయటకు వచ్చాడు. అయితే తనకు సొంత కంపెనీ విమానం ఉంటుందని విశ్వాసం ఉంచుతున్నానని అతడు తన కుటుంబ సభ్యులకు, బంధువులకు చెప్పినప్పుడు వారు ఇతనికి మతిపోయిందనుకున్నారు. వారు దాన్ని ఊహించలేకపోయారు. అయితే ఇతడు ఊహించాడు. కొన్నిసార్లు నీ కుటుంబ సభ్యులు నీకు గొప్ప ఉల్లాసపరిచే నాయకులుగా ఉండరు. వారు నిన్ను ప్రోత్సహించకపోవచ్చును. ప్రజలు నీతో చెప్పుచున్నదాన్ని కాదు, కానీ దేవుడు నీతో చెప్పుచున్నదాన్ని వినాలి. దేవుడు నీ హృదయంలో ఉంచిన దాన్ని అది అసాధ్యమని చెప్పుటకు ప్రజలు ప్రయత్నించవచ్చును. అతడు వెళ్ళి తాను కొనాలని ఆశించిన విమానం యొక్క చిన్న నమూనాను కొన్నాడు. అతడు కేవలం 1000 రూపాయలతో అసలు సిసలైన ప్రతిరూపాన్ని కొని తన డెస్క్ మీద ఉంచాడు. ప్రజలు లోపలికి వచ్చి ఆ డెస్క్ మీద విమానం ఏం చేస్తున్నది అని అడిగేవారు. అతడు అందులో నేను ప్రయాణించి మా వ్యాపారాన్ని చెక్ చేసుకోవడానికి ఉపయోగిస్తాను అని చెప్పేవాడు. సంవత్సరాల తరబడి అతను ఆ దర్శనం తన ఎదుట ఉంచుకున్నాడు. ఒక రోజున ఏ పోటీదారైతే తన సొంత కంపెనీ విమానంలో ప్రయాణించడాన్ని ఇతడు చూచాడో ఆ పోటీదారు, పెద్ద వయసులో ఉన్న ఆ పెద్ద మనిషి అనుకోకుండా ఇతను ఆఫీస్కి వచ్చాడు. అతను అన్నాడు, నేను రిటైర్ అవబోతున్నాను కనుక నా విమానాన్ని నీకు అమ్మాలనుకుంటున్నాను. సరే, ఇతంది 12 మంది పట్టే పెద్ద అందమైన విమానం. ఆ మనుషుడు కోరుకునేది ఇద్దరు ప్రయాణించే విమానాన్ని ఆశించి విశ్వసించాడు. అతడు చిరునవ్వు నవ్వి, మీరిచ్చిన అవకాశాన్ని అభినందిస్తున్నాను. అయితే నాకంత డబ్బు లేదు, నేను దాన్ని కొనలేను. మనుషుడు అన్నాడు, నువ్వు ఖచ్చితంగా కొనగలవు. నువ్వు దేన్ని అణుచుకోనక్కర్లేదు. నువ్వు నెలలా వాయిదాలు చెల్లిస్తే చాలును, నీకు ఆ విమానం సొంతమవుతుంది. పెద్ద అందమైన విమానము తక్కువ రేటుకే అతనికి వచ్చింది. ఈ రోజున అదే విమానంలో అతడు ప్రపంచమంతా ప్రయాణిస్తున్నాడు. అతడు అన్నాడు, పాస్టర్ గారు, నా అసాధ్యమైన స్వప్నాలకు మించి దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఇదిగో నేను చెప్పుచున్నది, నీ ఎదుట దర్శనం ఉంచుకుంటే ఆ విధంగా నీ విశ్వాసం విడుదలవుతుంది. ఇందువల్లనే లేఖనం ఇంత కఠినమైన భాషను ఉపయోగించింది. దేవోక్తి లేని ఎడల ప్రజలు కట్టులేక తిరుగుదురు. దర్శనం లేకపోతే నీ స్వప్నాలు నశిస్తాయి. దేవుడు వాగ్దానం చేసిన దాన్ని నువ్వు చూడలేకపోతే దేవుడు చేయాలనుకుంటున్న చెప్పసఖ్యం కాని వాటిని నువ్వు కోల్పోతావు. ఇప్పుడు
మరింత వాస్తవంగా మీకు చెప్పనివ్వండి. నీకు బహుశా విమానం అక్కర్లేదు. ఒకవేళ నువ్వు 30 కేజీలు బరువు తగ్గాలి. 30 కేజీలు బరువు తగ్గిన నీ ఫోటోను నీ బాత్రూమ్ అద్దం మీద ఎందుకు పెట్టవు? నువ్వు ప్రతిరోజు దాన్ని చూసినప్పుడు కుంగిపోకుండా ఇలా అనుకుంటావు, నేను ఇంకను ఆ విధంగా ఉంటే బాగుండేది. లేదు, తండ్రి నాకు ఈ బరువు తగ్గుతున్నందుకు నేను ఆరోగ్యంగా, ఫిట్నెస్గా, మంచి రూపంగా, శక్తి కలిగి, సామర్థ్యం కలిగి, ఆకర్షణీయంగా ఉంటున్నందుకై నీకు వందనాలు చెప్పడమే నాకు ఇష్టం. కొత్త రూపాన్ని వేరుపోసుకొనివ్వండి. ఇప్పుడు ఒకవేళ నీకు ఆరోగ్యం లేకపోవచ్చును, అయితే నీకు ఆరోగ్యం కలుగుతుందని చెప్పుతున్న వాటిని నీ ఎదుట ఉంచుకోవాలి. నిన్ను ప్రోత్సహించుతున్న లేఖన వచనాలను పైన పెట్టుము. నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పటి ఫోటోలను గోడకు తగిలించుము. వేరే రాష్ట్రంలో ఉన్న నీ బంధువులు ఫోన్ చేసి వారిని చూడవచ్చుటకు ప్రణాళికలు చేసుకుంటున్నానని వారికి చెప్పు. ప్రణాళికలు చేసుకున్నట్టుకు సాహసించవద్దు. నువ్వు మాకు అవసరం, నీ కుటుంబానికి నువ్వు అవసరం, ఈ ప్రపంచానికి నువ్వు అవసరం. జీవించడానికే ప్రణాళికలు చేసుకొను. సరైన దర్శనం నీ ఎదుట ఉంచుకొను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం చెప్పుచున్నది, దృశ్యమైనవి అనిత్యములు. ఒక తర్జుమా చెప్పుచున్నది, అవి మార్పునకు లోబడతాయి. దేవుణ్ణి హృదయంలో ఉంచిన దర్శనంతో కలిసి రానిది ఏదైనా అవి తాత్కాలికమైనట్టు నువ్వు చూడాలి. అవి మార్పునకు లోబడతాయి. ఇప్పుడు ఒకవేళ నువ్వు అనారోగ్యమును ఎదుర్కొంచుండవచ్చును. శుభవార్త ఏంటంటే అది మార్పునకు లోబడుతుంది. దేవుడు చెప్పుచున్నాడు, నేను నీకు మరలా ఆరోగ్యం రప్పించుచున్నాను. నేను నీ దినముల లెక్క పూర్తి చేస్తాను. నీ ఆర్థిక విషయాల్లో అప్పులతో బొటాబొటిగా నిత్యావసరాలు తీర్చుకుంటూ పోరాడుచుండవచ్చును. అది మార్పునకు లోబడుతుంది. దేవుడు చెప్పుచున్నాడు, నువ్వు అప్పిచ్చదో కానీ అప్పు చేయవు. నువ్వు చేయిందంతయు సఫలమగును. ఈ స్వప్నాలు ఎన్నటికీ నెరవేరమన్నట్టు కనిపించవచ్చును. అనుకూలతలన్నీ నీకు వ్యతిరేకంగా ఉన్నాయి. వాస్తవం ఏంటంటే అనుకూలతలు మార్పునకు లోబడతాయి. దేవుందే ఒకసారి తాగితే ఆయన నిన్ను వెనక నుండి ముందునకు, వ్యాపారంలో వర్కర్ నుండి యజమానిగా నిన్ను తీసుకొని రాగలడు. దేవుణ్ణి హృదయంలో ఉంచిన వాటితో కలిసి రాని వాటన్నిటినీ మార్పునకు లోబడతాయన్నట్టు చూడు. దారి తప్పిన కుమారుడు మార్పునకు లోబడతాడు. ఒంటరితనం మార్పునకు లోబడుతుంది. నీకే మంచి అవకాశాలు రావడం లేదా? మార్పునకు లోబడతాయి. ప్రజలు నిన్ను కిందికి లాగడానికి ప్రయత్నిస్తున్నారు. మార్పునకు లోబడతాయి. అది తాత్కాలికమైనట్టు దాన్ని చూడము. దేవుడు వాగ్దానం చేసిన దాన్ని నీ ఎదుట ఉంచుకొను. అబ్రహాం ఈ విధంగానే చేయవలసి వచ్చింది. అతనికి అప్పుడే గొప్ప నిరుత్సాహం కలిగింది. అతను ప్రధానంగా అంతా అయిపోయి ఆరంభించవలసి వచ్చింది. అతను తన కష్టార్జితం అంతన్నీ కోల్పోయాడు. అతని అన్న కుమారుడు లోతు దేశంలోని మంచి భాగాన్ని కోరుకున్నాడు కనుక అతను వెళ్ళిపోవలసి వచ్చింది. అతడు కుంగిపోయి నిరుత్సాహపడుతూ, దేవా, ఇది న్యాయం కాదు, ఇది నాకెట్లు సంభవించింది అని అనుకున్నాడని నేను ఖచ్చితంగా చెప్పగలను. దేవుడు అన్నాడు, అబ్రహామా, నీ ఉన్న చోట నీ కన్నులెత్తి చూడు. నువ్వు చూడగలిగిన దేశం అంతటినీ నేను నీకు ఇచ్చేదను. ఈ సూత్రాన్ని గమనించండి. నువ్వు చూడగలిగిన వాటన్నిటినీ దేవుడు నీకు ఇస్తాడు. కొంతమంది నిలిచిపోవడానికి కారణం ఏంటంటే వారు తమ తల దించుకున్నారు. వారి సమస్యల మీద, సాకారం కాని వాటి మీద, తమను బాధ పెట్టిన వారి మీద దృష్టి పెట్టారు. దేవుడు అంటున్నాడు, నువ్వు ఉన్న చోట నీ కన్నులెత్తి చూడు. కుంగిపోతూ నిరుత్సాహపడుతూ కూర్చోవద్దు. నీ జీవితం కొరకై నూతన దర్శనం కలిగి ఉండము. కొన్ని నూతన ఊహాచిత్రాలను నీ ఎదుట పెట్టుకొను. నువ్వు చూడగలిగిన వాటన్నిటినీ తాను నీకిచ్చిదనని దేవుడు చెప్పుచున్నాడు. జోనాథన్ మిల్టన్ అనే పెద్ద మనిషిని గురించిన సంగతి నేను చదివాను. అతడు హిల్టన్ హోటల్స్కు వ్యవస్థాపకుడు. 1930లో అతడు యవనస్తుడిగా ఉన్నప్పుడు ఒక మ్యాగజైన్లో న్యూయార్క్ సిటీలో ఉన్న వాల్డ్రఫ్ హోటల్ గురించిన వ్యాసాన్ని చూచాడు. ఆ టైటిల్ ఏంటంటే ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి పొందిన హోటల్. అది పెద్ద చిత్రాలను చూపించింది. అటువంటిది అతడు అంతకుముందు ఎన్నడూ చూడలేదు. చాలా అద్భుతంగా ఉంది, చాలా గొప్పగా ఉంది.
అతడు ఆ వ్యాసాన్ని చదువుతూ ఉండగానే, ఆ చిత్రాన్ని చూస్తూ ఉండగానే ఒక రోజున ఆ హోటల్ తన సొంతమవుతుందని దేవుడు అతని హృదయంలో ఒక స్వప్నం ఉంచాడు. ఆ సమయానికి సాధారణంగా అది అసాధ్యంగా ఉంది. అతడు తన రెంట్ కట్టుకోలేకపోతున్నాడు. అప్పుడే గొప్ప కుంగుబాటులోంచి బయటపడ్డాడు. అతనికి ఎటువంటి సత్సంబంధాలు లేవు. అతను ఇలా అని ఉండవచ్చును, దేవా, నువ్వు పొరపాటును వేరే వ్యక్తి వద్దకు వచ్చావు, ఇది నాకెన్నడూ జరగదు. అయితే ఆ విత్తనాన్ని వేరుపోసుకొనిచ్చే ధైర్యం అతనికి ఉంది. అతడు కత్తెర తీసుకొని వచ్చి ఆ వ్యాసాన్ని కట్ చేసి తన డెస్క్ మీద ఉన్న గ్లాసు కింద దాన్ని ఉంచాడు. అతడు ప్రతిరోజు ఆ చిత్రాన్ని చూచాడు. 1 సంవత్సరం, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, ఎప్పటికైనా దొరుకుద్దన్నట్టు కనిపించలేదు. అయితే అతను ఆ దర్శనం వైపు కదులుచున్నాడు. న్యూయార్క్ సిటీ వెళ్ళినప్పుడు అతను ఆ ప్రాపర్టీ చుట్టూ నడుస్తూ, ప్రార్థన చేస్తూ, విశ్వాసం ఉంచుతూ కలగంటున్నాడు. ఎవరికీ చెప్పలేదు. ఆ విత్తనాన్ని వేరుపోసుకొని ఇస్తున్నాడు. 18 సంవత్సరాల తర్వాత వాల్డ్రఫ్ కార్పొరేషన్లో 2,50,000 వాటాలను అతడు కొనగలిగాడు. అతడు చివరికి ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధి పొందిన హోటల్కు యజమాని అయ్యాడు. ఈ రోజున మీలో కొందరు మీ స్వప్నం చాలా గొప్పదని, మీ కష్టాలు చాలా పెద్దవని, అవి చాలా కాలం నుంచి ఉంటున్నాయని అనుకుంటున్నారు. అయితే దేవుడు అంటున్నాడు, నేను ఇంకనూ సింహాసనం మీద ఉన్నాను, నేను ఇంకనూ వాటిని నెరవేరుస్తాను. మిల్టన్ వాలే నీ ఎదుట గొప్ప దర్శనం కలిగి ఉంటే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. నువ్వు ఇంతకుముందు ఎన్నడూ చూడనంతగా తన దయను విడుదల చేస్తాడు. అంతా అయిపోయిందని, ముగించబడిందని అనుకున్న దాన్ని దేవుడు ఇంకనూ చేయగలడు. అసాధ్యంగా కనిపిస్తున్న దాన్ని, తలకు మించినట్టు కనిపిస్తున్న దాన్ని దేవుడు అకస్మాత్తుగా పనులు జరిగేటట్లు చేసి నీకు పరపతిని, సత్సంబంధాలను, దయను, జ్ఞానమును కలుగజేస్తాడు. ఇప్పుడు విశ్వసించడం ఆపవద్దు. నువ్వు నీ దర్శనం చూసిన ప్రతిసారి అది ఆన్ ది వేలో ఉన్నదని దేవునికి వందనాలు చెల్లింపు. నువ్వు ఈ విధంగా చేసిన ఎడల నువ్వు కలగంటున్నది ఏన్నైనా దేవుడు అద్భుతమైన పరిమాణంలో చేస్తాడు. అది నువ్వు ఊహించిన దానికంటే గొప్పగా ఉంటుంది. నీ సొంతంగా వెళ్ళలేని స్థలములకు ఆయన నిన్ను తీసుకొని పోతాడు. ఎవడు నువ్వు మోయలేని ద్వారములు ఆయన తెరుస్తాడు. మెడిసిన్ చేయలేని దాన్ని ఆయన చేస్తాడు. నువ్వు సిద్ధపడి ఉండాలి. దేవుని హృదయంలో ఉంచిన ప్రతి స్వప్నము, ప్రతి వాగ్దానము, ప్రతి లక్ష్యము నెరవేరుతాయని యేసునామంలో విశ్వసించి ప్రకటిస్తున్నాను. ఈరోజు నువ్వు దీన్ని అంగీకరించినట్లయితే ఆమేనని చెప్పగలవా? నాతో కలిసి ప్రార్థన చేస్తారా? మీరు ఇలా చెప్పండి, యేసు ప్రభువా, నా పాపాలను బట్టి పశ్చాత్తాపడుచున్నాను. నా హృదయంలోనికి రండి. నేను నిన్ను ప్రభువునుగాను రక్షకునుగాను చేసుకుంటున్నాను. స్నేహితులారా, మీరు ఈ చిన్న ప్రార్థన చేసినట్లయితే మీరు తిరిగి జన్మించారని మేము నమ్ముతున్నాము. బైబిల్ ఆధారమైన మంచి సంఘంలో చేరండి. దేవునికి మొదటి స్థానాన్ని ఇవ్వండి. మీరు కలలో కూడా అనుకోని స్థలములకు ఆయన మిమ్మల్ని తీసుకొని పోతాడు.